ఫ్రెండ్స్, ఈరోజు మనం పీతల కూర చేసుకోబోతున్నాం. పీతల కర్రీ, క్రాబ్స్ కర్రీ అనమాట. ఫస్ట్ బాగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసుకుని మసాలా అన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి, ఈ కలర్ వచ్చిన వరకు ఫ్రై అవ్వాలి. తర్వాత మిక్సీలో టమాటాలు, ఉల్లిపాయలు, ధనియాలు, జీరా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన ఆనియన్స్లో ఈ పేస్ట్ని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, మగ్గాలి. ఉల్లిపాయలు అంటే బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల పేస్ట్ అంటే వాసన రాకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని టమాటాస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అవ్వాలి, టమాటాలు బాగా మగ్గాలన్నమాట. మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి. సో మూత తీసిన తర్వాత ఈ పీతలు మనం వేసుకుంటాం. మనం వాష్ చేసి పెట్టుకున్న అన్నీ వేసుకున్నాం కదా, ఆ పీతలు వేసుకుంటాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుని మూత పెట్టాలి 2 మినిట్స్ వరకు. తర్వాత వాటర్ వేయాలి, అవి బాగా ములిగేంత వరకు. గ్రేవీకి సరిపడే వాటర్ వేసుకోవాలి. సో ఈ విధంగా ఉడకాలన్నమాట. మూత పెట్టిన తర్వాత ఈ విధంగా బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఈ విధంగా ఉడకాలన్నమాట పీతలు. సో ఈ కలర్ వస్తే మీకు టేస్ట్ చాలా బాగా దగ్గర అయ్యేంత వరకు ఉంచుకుని లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. దించే ముందు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా సూపర్. ఏం చేస్తున్నావు? ఏంటిది? చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వెహిత్, నేను పీత కర్రీ చేశాను కదా, తింటున్నాను. నీకు కూడా పెట్టాలా? పీతల కర్రీ అని చెప్తున్నాను కదా, నీకు కూడా పెడుతుందా? పెట్టు. ఎలా ఉందో టేస్ట్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. ఆగు, సూపర్ ఉంది గాయస్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇగో పీత కూడా టేస్ట్ చేయి, కాల్చా. బాగా